వాట్సాప్ లొకేషన్ నాకు పంపించండి తల్లి. బ్యాగ్లో ఒక పేపర్ స్ప్రే తీసుకొని వెళ్ళు, ఒక కత్తి తీసుకొని వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపించండి. ప్రతి ఒక్క అమ్మాయిని ఒక దేవతలా చూడరా, పిచ్చి చూపుతో చూస్తే చెప్పు తీసుకొని కొడతాను కొడక అని ఆ తల్లి ఆ కొడుకుకి చెప్పి పంపించండి. చూసుకున్న రక్తం కూడా అమ్మాయికి సంబంధించినదే. అతని పేరు సంజయ్ రాయ్. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తానే యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అంతేకాదు తాను మద్యం సేవించి పని చేసినట్లు చెప్పాడు. హత్య చేసిన తర్వాత తన రూమ్ కు వెళ్లి పడుకున్నట్లు తెలిపాడు. మెలకు గుడ్ మార్నింగ్. కోల్కతా తిరిగి డిఎన్ఏగా మారిందా? మనం చూసినటువంటి వివరాల్లో చూస్తే డాక్టర్ వరకు అనేకులు మరి రోడ్ల ప్రక్క నుంచి నడుస్తూ చిన్నపిల్లలతో సహా కూడా ధర్నాలు చేస్తున్నటువంటి వీడియోస్ మనం చూస్తున్నాం. అయితే మరి హత్య వెనుక ఇప్పటి వరకు దాగి ఉన్నటువంటి నిజాలను రోజుకొక మలుపుగా తీసుకొస్తున్నారు. ఈరోజు డిఎన్ఏగా మార్చారు, డిఎన్ఏ టెస్ట్ తీసుకొచ్చారు. అయితే డిఎన్ఏ ద్వారా మరి జరిగేది ఏంటి, డిఎన్ఏ యొక్క టెస్ట్లో ఏం జరగబోతుంది అనే విషయాలు కొంచెం మనం ప్రక్కన పెడితే, కేసును మాత్రం వాయిదాలు వేస్తున్నారనేది ప్రాముఖ్యమైన విషయంగా మార్చబడింది. ఈ విషయంలో మనం చూస్తే కొన్ని మనం చూస్తున్నాం. ఏమనంటే దేశాన్ని కుదిపేస్తున్నటువంటి డాక్టరు హత్య, అంతేకాకుండా మరి దోషులు ఇంకా 10 మంది ఉన్నారని, దానికంటే ముందు ఇంకా 4 ఉన్నారని, ఇలాగున ప్రతిదీ కూడా ప్రతిరోజు ఒక సెన్సేషనల్ అవుతూ ఉంది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా ఒక సరి అయినటువంటి నిర్ధారణ తీసుకురాలేదన్నదే అనుమానంగా దారితీస్తూ ఉంది. కాబట్టి మరి వీళ్ళు అలాగున ఈ యొక్క కేసును మరి తప్పుదారిలో నడిపిస్తున్నారా ఏంటనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు ఈ కేసు విషయంలో సిబిఐ ఎంట్రన్స్ కావాలా వద్దా, సిబిఐ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, మరి అలాగనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక అతను కనిపించట్లేదని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే అతడు ఆ రాయ్ ఎవరైతే ఉన్నారో అతడు అశ్లీల చిత్రాలు, సినిమాలు లేకుండా వీడియోస్ చూడటం వల్లే ఇలా చేశాడు. లేకపోతే ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే మమతా బెనర్జీ గారు, ముర్మా గారు కూడా చిన్న మాటలు మాట్లాడినట్టుగా కూడా ఒక వీడియో చేయటం జరిగింది. అలాగనే మరి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు ఈ సమయంలో. కాబట్టి మరి చివరకు ఈ డాక్టర్ విషయంలో ఏం జరుగుద్దా అని మరి మన దేశం అంతా అట్టుడికి పోతా ఉంది ఈ యొక్క న్యూస్ గురించి. కాబట్టి దీంట్లో కొన్ని విషయాలను రాస్తున్నటువంటి వాళ్ళు కొన్ని ఏం రాశారంటే ఒక ఘటన విషయంలో నేను చదువుతాను, ఆ విషయాలు చూడండి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో యువ వైద్యురాలి అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. అత్యాచారానికి తెగబడినటువంటి కామందుడు అత్యంత పాశవికంగా వ్యవహరించినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాధితురాలు మర్మాంగాలు కానివ్వండి, కాళ్ళు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్ళు, చేతులు కూడా గోళ్లకు గాయాలు ఉన్నట్లుగా కూడా అక్కడ గుర్తు చేశారు. సో ఇంతకంటే ఇంకా మరి డిఎన్ఏ ఇంకా ఇంతకంటే ఏం తెలుసుద్దో మరి ఈ కొన్ని అర్థం కానటువంటి పనులు కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ మనం చూస్తే మరి అలా జరిగింది. ఖచ్చితంగా లైంగిక దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక కోల్కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ డాక్టర్ హత్య కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికీ అరెస్టు చేశారు. పోలీసులకు అనుబంధ వాలంటరీగా గురి చేసే అంటే ఇబ్బందులకు గురి చేసేవాడిని అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లుగా పనిచేస్తున్నాడు ఇతడు. అయితే అక్కడ ఉన్నటువంటి పోకిరి చేష్టలతో తరచూ ఇబ్బందులు కూడా గురి చేస్తున్నాడని ఇది న్యూస్లో కూడా రాశారు. కాబట్టి ఈ సమయంలో మరి మనకి ఈ బందులు జరగటాలు, ఈ అల్లర్లు జరగటాలు, ఈ కేసు విషయంలో ఇలా గొడవలు జరగటాలు అనేటివి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా చక్కగా రాసినటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు మరలా దాన్ని ఏమంటారు, డిఎన్ఏ పేరుతో కొంత ఆలస్యం చేయటానికా లేకపోతే ఈ కేసు విషయంలో పెడదారి పట్టడానికా, ఈ కేసు విషయాన్ని మరి పక్కకు తప్పించడానికి మరి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా అనే విషయాలు కూడా చాలామంది అనుమానిస్తున్నట్టుగా కూడా
వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సమయంలో అసలు యాక్చువల్గా ఈ సంజయ్ రాయన్ అనే ఆ నిందితుడిని పట్టుకున్నప్పుడు మరి ఇంకా నలుగురుంటే నలుగురిని, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరిని పట్టుకోవాలి కదా. పట్టుకొని అక్కడ ఆ కేసును కూడా విచారణ చేస్తే చాలా బాగుండేది. కాబట్టి ఈ సమయంలో మరి ఈ యొక్క హత్యాచార విషయంలో మరి మలుపు తిరుగుతుందా రాబోతున్న రోజుల్లో? మరి లేదు, ఖచ్చితంగా మరి న్యాయం జరుగుద్దా? ఇక్కడ కొంతమంది డాక్టర్స్, ధర్నా చేస్తున్నటువంటి డాక్టర్స్ ఏమంటున్నారో ఒకసారి మనం విందాం. సో చెప్పండి మేడం, అయితే జరిగిన ఇన్సిడెంట్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇవాళ మేము నిమ్స్ కాలేజ్ తరపు నుండి ర్యాలీ చేస్తున్నాం. మేము చేసే ర్యాలీ ఒక డాక్టర్ కోసం కాదు. ఇట్స్ ఫర్ అ డాక్టర్, ఇట్స్ ఫర్ అ డాటర్, ఇట్స్ ఫర్ అ మదర్, ఇట్స్ ఫర్ అ బేబీ చైల్డ్ అండ్ ఇట్స్ ఫర్ అ బేబీ ఫ్యూచర్. ఇంతకుముందు ఆడపిల్ల పుడితే పెంచి పెద్ద చేయాలి, కట్నాలు ఇవ్వాలి అని భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు పుడితే ఎవరు రేప్ చేస్తారో, ఎవరు మర్డర్ చేస్తారో, నా కూతుర్ని రేపు ఏ స్థితిలో చూడాలి అని భయపడి ఆడపిల్లని కనాలంటే కూడా భయపడుతున్నారు. ఆడపిల్లకి ఎక్కడా సేఫ్టీ లేదు. ఒక బస్సులో వెళ్తున్న అమ్మాయిని చంపేశారు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. రోడ్ మీద టోల్ గేట్ దగ్గర ఉన్న అమ్మాయిని చంపేశారు అని ఒక న్యూస్ వస్తుంది. ఇంట్లో ఉన్న అమ్మాయిని కన్నా తండ్రి ఉరేశాడు అని ఒక న్యూస్ వస్తుంది. ఇంకెక్కడ ఒక అమ్మాయికి సేఫ్టీ ఉంది? వర్షాకాలం వస్తే మా అమ్మ కాల్ చేసి ఇక్కడ సేఫ్ గా ఉంటావు, హాస్పిటల్లో ఉండు, వర్షం తగ్గాకేరా, లైబ్రరీలో చదువుకో, హాస్పిటల్లో ఉండు అని చెప్పింది. కానీ ఇప్పుడు నువ్వు హాస్పిటల్ ఉండొద్దు తల్లి, నువ్వు ఇంటికి వచ్చేసి అని అంటుంది. ఇంకెక్కడ ఒక అమ్మాయి ఉండేది? మాకు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో కూడా డ్యూటీ డాక్టర్స్ కి ఒక రెస్ట్ రూమ్ లేదు. మాకు వాష్రూమ్స్ ఉండవు. మెన్సెస్ వస్తే మేము పేషెంట్స్ ఉన్న రూమ్స్కి వెళ్ళి రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మాకు ఎవ్రీ మంత్ మేము ఫేస్ చేస్తున్నాం. ఇండియాలో ఉన్న ప్రతి డాక్టర్స్ మాకు ఒక పండుగ ఉండదు. రాఖీ పండుగ వచ్చినా మేము కాలేజ్కి వస్తాం. నిన్న వరలక్ష్మి వ్రతం అందరం మేము డ్యూటీలోనే ఉన్నాం. మేము ఇంత చేసి ప్రాణాలను కాపాడుతుంటే ఇదా మాకు జరిగేది? ఇదా మేము డూ వి రియల్లీ డిజర్వ్ దిస్? డ్యూటీలో ఉన్న ఒక యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ని కొడితేనే కానిస్టేబుల్ని కొట్టారు, ఇట్స్ అ క్రైమ్ అని చెప్తున్నారు. మరి ఎందుకు డ్యూటీలో ఉన్న ఒక హెడ్ నర్స్ని కానీ, డ్యూటీలో ఉన్న ఒక రెసిడెంట్ డాక్టర్ని కొడితే ఎందుకు ఇట్స్ అ క్రైమ్ అని ఎందుకు చెప్పట్లేదు? అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చేంజ్. నాట్ ఓన్లీ లాస్ అనే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యావ్ టు బి చేంజ్. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనేవి స్కూల్ బుక్స్లో యాడ్ చేయండి. సెకండరీ స్కూల్, ప్రైమరీ స్కూల్స్ నుండి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. అమ్మాయి నువ్వు బయటికి వెళ్ళకు అని చెప్పకండి. తల్లి నువ్వు బయటికి వెళ్ళు, నీ వాట్సాప్ లొకేషన్ నాకు పంపించు తల్లి, బ్యాగ్లో ఒక పేపర్ స్ప్రే తీసుకొని వెళ్ళు, ఒక కత్తి తీసుకొని వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపించండి. ప్రతి ఒక్క అమ్మాయిని ఒక దేవతలా చూడరా, పిచ్చి చూపుతో చూస్తే చెప్పు తీసుకొని కొడతాను కొడక అని ఆ తల్లి ఆ కొడుకు చెప్పి పంపించండి. అప్పుడు ఇలాంటివి ఫ్యూచర్లో జరగవు. ఇంతకుముందు ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ అయినప్పుడు 1 డేలో సిపి సజ్జనర్ సార్ ఊరేశారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. కానీ తర్వాత ఏం చేశారు? సిపి సజ్జనర్ సార్ని తీసుకెళ్లి ఆర్టీసీలో ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? అంత మంచి డ్యూటీ చేసిన వాళ్ళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఇంకెక్కడ పనిచేస్తారు న్యాయంగా? ప్రోత్సహిస్తున్నట్టే కదా వీళ్ళంతా. ఆబ్వియస్లీ మమతా బెనర్జీ గారు అక్కడ గవర్నర్ ఆమె, అక్కడ సీఎం ఆమె, అక్కడ హెల్త్ మినిస్టర్ ఆమె, ఎక్స్టర్నల్ మినిస్టర్స్ అన్ని ఆమె. ఆమె వచ్చి ర్యాలీ చేస్తుంది, వి వాంట్ జస్టిస్ అని. ఇక్కడ కనిపించట్లేదా? మమ్మల్ని గుడ్డోళ్ళలాగా చేసి ఆమె మాతో ర్యాలీ చేస్తుంది. ద ట్రూత్ ఈస్ క్లియర్లీ హిడెన్, సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియా మొత్తం బయటకు వచ్చాం. బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అ డాక్టర్, ఇట్స్ అబౌట్ అ గర్ల్ సేఫ్టీ. ఆడపిల్ల ఏడుస్తే వద్దమ్మా, ఆడపిల్లలు ఏడవద్దు, మహాలక్ష్మి ఏడ్చినట్టు ఆడపిల్ల అని ఇంట్లో చెప్తారు. మరి అదే ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి చంపేస్తే మరి అప్పుడు ఈ భరతమాత ఏడవదా? అప్పుడు ఈ భరతమాత కన్నీళ్లు పెట్టదా? ఇది ఎక్కడ న్యాయం? వి వాంట్ అన్ యాక్ట్ ఆల్సో. ఇట్లాంటి న్యాయం కావాలి మేడం, ఎందుకంటే ఇట్లాంటి మళ్ళీ జరగకుండా నిర్మూలించాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చాలా సార్లు జరుగుతుంది. నేను సిన్స్ 2017 నుండి ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తున్నా. నిర్భయ ఇన్సిడెంట్, ఆయిషా ఇన్సిడెంట్ అయినప్పుడు నేను క్యాండిల్ ర్యాలీస్ చేశా. ఐ థాట్ దిస్ విల్ లాస్ట్, బట్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో మాకంటూ ఒక యాక్ట్ రావాలి. అరబ్ కంట్రీస్ లో ఇలాంటివి జరిగితే వెంటనే ఎన్కౌంటర్ చేసేస్తారు. మరి ఆ గవర్నమెంట్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? మహిళా మండలి వాళ్ళు వస్తారు, వి వాంట్ జస్టిస్ అని. కానీ ఇదే ఈ విక్టిమ్స్ నే కనుక ఎన్కౌంటర్ చేస్తే నెక్స్ట్ డే హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది, ఎందుకు చంపేశారు, న్యాయం వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా అని. ఇదేంటి మరి? సో అరబ్ కంట్రీస్ లో ఉన్న గవర్నమెంట్. ఎస్, విన్నారు కదా ఏమేమంటుందో తెలుసు కదా, చక్కగా వివరిస్తూ ఉంది ఈ విషయాలన్నీ కూడా. ఒకప్పుడు హైదరాబాద్లో ఇలా జరిగినప్పుడు, దానికంటే ముందు ఇలా జరిగినప్పుడు మనకు మంచి పోలీస్ శాఖ ఉంది, దాంట్లో సజ్జనర్ సార్ ఉండేవాడు, వారిని ఎన్కౌంటర్ చేసి తీసేశాడు, అతన్ని ఇప్పుడు మరి ఆర్టీసీలో పడేశారు అని చెప్పేసినట్టుగా కూడా ఈ సహోదరి మాట్లాడుతూ ఉంది. కాబట్టి మరి డాక్టర్స్ అందరికీ కూడా న్యాయం జరగాలని కూడా మనందరం కోరుకుందాం. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఇలాగనే జరుగుతున్నటువంటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా మన ఆడపిల్లల పక్షాన
చాలా జాగ్రత్త పడి స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, హాస్టల్స్లో కానీ ప్రతి విషయంలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా ఒంటరిగా పంపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అట్లాగనే మనం చూస్తున్నాం, ఇప్పటికీ ఒక ఫ్యాన్ ఎత్తే స్విచ్ బటన్ వచ్చేటట్లుగా మనము డివైజులు ఎన్నో చాలా తయారు చేశాం. అయితే ఈ ఆడపిల్లలు కూడా వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఒక డివైస్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎటువంటివి ఎవరైనా చేయగలిగిన వారు, ఆడపిల్లలకు రక్షణ ఇవ్వగలిగిన వారు మన భారతదేశంలో అందరూ బయటికి రావాలి. అలాగే ప్రాముఖ్యంగా ఏంటంటే, మనకున్నటువంటి రాజకీయ వ్యవస్థ, మనకున్నటువంటి నాయకులందరూ కూడా స్పందించి అక్కడ ఆమె రోదన వ్యక్తపరుస్తూ ఉంది, ఎవరు కూడా స్పందించట్లేదు అన్నట్టుగా వ్యక్తపరుస్తూ ఉంది. కాబట్టి మరి ఎవరైనప్పటికీ కూడా స్పందించి మీరందరూ కూడా మంచి నాయకత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని, మన దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని అందరం కూడా కోరుకుందాం. పక్క గల్ఫ్ దేశాల్లో, దుబాయ్ కంట్రీస్లో, ముస్లిమ్స్ కంట్రీస్లో ఎవరైనా ఇలాగ చేస్తే వెంటనే రోడ్డు మీద షూట్ చేసి పడేస్తారని చెప్పేసి మనకి సహోదరి కూడా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇక రాబోతున్న దినాల్లో ఇలాంటివి జరగకుండా దయచేసి గమనించండి. స్త్రీలైనటువంటి వారు, యవనస్తులు, చదువుకుంటున్న పిల్లలతో సహా తల్లిదండ్రులందరికీ కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ కూడా మీ బిడ్డల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వారి యొక్క యాక్టివిటీస్ని మీరు గమనించండి. అంతేకాకుండా వెళ్ళిన తర్వాత కూడా మీరు స్కూల్కి పంపిస్తే స్కూల్ ఎలా ఉంది, ముందు స్కూల్ యాజమాన్యం ఎలా ఉంది, స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్కు ముందుగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటారు కదా, అక్కడ అసలు ఆ జాబ్ యొక్క వాళ్ళ కొలీగ్స్లు వాళ్ళు ఉన్నవారు కూడా ఎలా ఉన్నారు అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. యాజమాన్యం కూడా ఎలా ఉందో తెలుసుకోవాలి. అట్లాగే కంపెనీలో పనిచేస్తున్న వారు కూడా తెలుసుకోవాలి. మరి బస్సులలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మరి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కోల్కతాలో జరిగినటువంటి విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరలా మన దేశంలో ఇలాంటివి జరగకుండా, ఈ డాక్టర్సే కాదు ప్రతి ఒక్కరి విషయంలో, ఎవరి విషయంలో కూడా జరగకుండా మనందరం కూడా జాగ్రత్తలు తీసుకొని మన దేశ భద్రతను కాపాడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పనిచేయండి, మెలకువగా ఉండండి. ప్రతి విషయంలో జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ.